హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను స్కిన్ టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎలాగో బాగా సమ్మర్కి మనం రెగ్యులర్ ఇంట్లోనే ఉండి ప్యాక్ వేసుకునేటట్టుగా మనం పార్లర్కి వెళ్ళి ఎంత డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే ఇంట్లో హోమ్ రెమెడీగా మీకు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇంట్లో ఎలాగో ఇప్పుడు అరటిపండు ఉంటాయి కదా, బాగా పండిపోయిన అరటిపండుతో ప్యాక్ ఎట్లా చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇది స్కిన్కి ఏమవుతుందంటే లైట్గా పిగ్మెంటేషన్ లైట్గా తగ్గిస్తూ స్కిన్ మీద ఏదైనా స్పాట్స్ ఉన్నా కూడా లైట్గా తగ్గుతూ ఉంటాయంటే రెగ్యులర్గా అప్లై చేసుకుంటే మంచిగా రెగ్యులర్ అంటే వీక్లీ వన్స్ లాగా అప్లై చేసుకోండి ఇంట్లోనే ఉండి. ఇది ఒకటి అరటిపండు అండి, హనీ, రైస్ పౌడర్, కొంచెం రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్తో 3 కలిపి మిక్స్ చేసి మీకు ప్యాక్ ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. అండ్ మీకు నేను ఒకటి చెప్పాను, మొన్న నెయిల్ టిప్ కూడా చెప్తానని చెప్పాను. నెయిల్ టిప్ నెయిల్ టిప్ చెప్పలేదు, నెయిల్ పాలిష్ ఎలా వేసుకోవాలనేదే నేను చూపించాను మీకు. నెయిల్ టిప్ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ నెయిల్ టిప్ చూపిస్తాను మీకు. ఎలా నెయిల్స్ తొందరగా కొంతమంది మన లేడీస్కి ఏమవుతుందంటే ఇరిగిపోతూ ఉంటాయి, పని చేసి తడి అయిపోయి ఇరిగిపోతూ ఉంటుంది కదా. దానికి మీకు ఇరగకుండా మంచిగా స్ట్రాంగ్గా ఉండి మనం తినే ఫుడ్లో కూడా ఉంటుంది, మనం బయట నుంచి కేరింగ్ చేసే విధానంలో కూడా ఉంటుంది. ఫుడ్ అంటే కొంచెం జెల్లీ బేస్ టైప్ లాంటివి కొంచెం అలా తింటూ ఉంటాయి. అండ్ మీకు అవిసెల్ది కూడా చెప్పాను, స్కిన్ బాగా ఉండాలంటే డైలీ మన తీసుకునే ఆహారంలో అవిసెలు అనేవి ఒక 1-2 స్పూన్స్ కంపల్సరీ ఉండాలి. నేను అవిసెల కారం కూడా చేశాను, నా ఛానల్లో ఉంటుంది చూడండి మీరు. అండ్ మీకు ఇప్పుడు ఇది నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి ఫస్ట్ నెయిల్ టిప్ చెప్తాను, తర్వాత మీకు స్కిన్కి మంచి బ్రైట్నింగ్ గురించి ఎలా ఉండాలనేది మీకు ప్యాక్ ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ నెయిల్ పాలిష్ ఇది మొత్తం రిమూవ్ చేసేసుకోండి. దీని మీద ఉన్నదంతా కూడా. మొన్న నెయిల్ ఆర్ట్ వేశాను, నెయిల్ టిప్ చెప్పలేదు మీకు, ఇప్పుడు చెప్తాను చూడండి. బాగుందండి, ఇట్లా టిష్యూలో నెయిల్ పాలిష్ రిమూవ్ అయింది చక్కగా. అసలు ఇదివరకేమో బాటిల్లో వచ్చేది, ఇప్పుడేమో చక్కగా టిష్యూలలో వచ్చేస్తుంది. జస్ట్ దీని కాస్ట్ కూడా ఎంత 30 రూపీస్ అండి. ఇది ఇట్లా బాగుంది. ఇది మనం ఎక్కడైనా వెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేసుకొని రిమూవ్ చేసేసుకోవచ్చు మంచిగా. మొత్తం నెయిల్ పాలిష్ ఇలా రిమూవ్ చేసేసుకొని దీనికి మనం ఎలా చేస్తే నెయిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అనేది మీకు నేను టిప్ చెప్తా చూడండి. ఇరగకుండా బట్టలు అంట్లు అవి ఇవి తోమి మనవి నెయిల్స్ అన్నీ కూడా మెత్తపడిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా మీకు చూడండి. నా నెయిల్స్ చూడండి అంత స్ట్రాంగ్. నేనే చేసుకుంటాను ఇంట్లో పని అంతా, అయినా కూడా ఇరుగుతాయి. కానీ ఇంకా దాన్ని మనం ఏంటంటే మనం పెట్టే లోపలికి తినే ఆహారం కంటే కూడా దాని పైనుంచి మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసే విధానంలో కూడా నెయిల్స్ చాలా గట్టిగా ఉంటాయి ఇరగకుండా. చూడండి నెయిల్ పాలిష్ మొత్తం రిమూవ్ చేసేసాను అంత చక్కగా నెయిల్స్కి. చూడండి నెయిల్ పాలిష్ మన దగ్గర ఇప్పుడు ఏదైనా ఆయిల్ అండి, అది కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్, ఏ ఆయిల్ ఉంటే సరే అది ఫస్ట్ మనం టిప్స్తో తీసేసుకొని కొంచెం బాగా నెయిల్స్కి లైట్గా మసాజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చూడండి బాగా నెయిల్స్కి మసాజ్ చేసి బాగా ఆయిల్తో మసాజ్ చేయండి ఇదంతా కూడా. చేసేసాక తర్వాత మనం ఏం చేయాలంటే నిమ్మకాయ. డైలీ మనం రెగ్యులర్గా నిమ్మకాయ వాడతాం, కానీ దీన్ని ఎన్ని విధాలుగా వాడుకోవాలనేది మీకు మనకు కొంతమందికి తెలిసినా మనం ఆ టైంలో మర్చిపోతూ ఉంటాం. కొంచెం గుర్తుపెట్టుకొని ఈ నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయలు కొంచెం మనం షుగర్ ట్యాప్ చేసుకోవాలి. షుగర్ ట్యాప్ ఇది చూడండి, కొంచెం లైట్గా షుగర్. దీన్ని మంచిగా ఇలా మొత్తం బేస్ అలా మొత్తం లోపలికి వెళ్ళి మసాజ్ అలా చేసేస్తే ఒక 5 minutes అట్లాగే చేసుకోవాలండి. మంచిగా నెయిల్స్ కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ అట్లాంటి ఏదైనా ఉన్నా కూడా ఏమన్నా నెయిల్స్లో పోతే అన్ని మంచిగా ఇది స్ట్రాంగ్ కూడా అవుతుంది. చూడండి ఇంతే బాగా వీటిని మసాజ్ చేసుకోవాలి మొత్తం. ఇది కొంచెం బాగా రెగ్యులర్గా 2 daysకి ఒకసారి మీరు ఆయిల్ మసాజ్ చేసి ఫస్ట్ తర్వాత నెయిల్స్కి ఇది చెయ్యండి. ఎంత ఎక్సలెంట్ అంటే మీకే ఒక 1 monthలో తేడా తెలిసిపోతుంది బాగా. అసలు నెయిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒకవేళ తొందరగా విరిగినా కూడా మీకు బాగా మంచిగా పెరుగుతాయి కూడా. చాలా మెంబర్స్కి ఆర్టిఫిషియల్ నెయిల్స్ అవి ఇవి పెడతా ఉంటారు కదా, అలా ఇలా చేసుకొని ఏం చేయాలంటే కొంచెంసేపు మనం దీన్ని వదిలేసేయాలి. ఒక 5 minutes అట్లా వదిలేసేయాలి. మంచిగా షింక్ అయ్యి కూడా మంచి దానికి కూడా పైనుంచి విటమిన్స్ అందుతాయి మనకి. అయితే ఇంకో టిప్ కూడా చెప్తాను. మనకి మోచేతులు చాలా మందికి ఇక్కడ బ్లాక్ వస్తుంది కదా, అదే పని మనం ఇదే దాంతో
ఇక్కడ ఇలా. ఇంకొకసారి మనం స్కిన్ గురించి మనం కేరింగ్ పెడితే ఇంకా చూసుకోవాలి. ఇంకా ఇక అదే టైం కదండి మనకి, లేడీస్కి ఎక్కువ పని చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఉన్న టైంలోనే మనము ఇది చూడండి, మోచేయి దగ్గర చాలా మందికి ఇక్కడ నల్లగా ఉంటుంది, దానికి ఇట్లా. నేనైతే అసలు రైట్ హ్యాండ్కి నెయిల్సే ఉంచాను, బట్ ఆ ఉన్న నెయిలైనా మనకు స్ట్రాంగ్ ఉంటుంది. ఇంత ఈ పార్ట్లో ఇలా ఈ నిమ్మకాయతోని ఇలా షుగర్ ట్యాప్ చేసుకొని మొత్తం ఇక్కడ డార్క్ ఉంటుంది కదా చాలా మందికి, ఇక్కడ ఇదంతా కూడా మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఇలా. ఇదండి ఈ నెయిల్ టిప్, మీరు చెయ్యండి, చాలా బాగుంటుంది మీకు. యాక్చువల్లీ నా ప్రొఫెషనలే బ్యూటీషియన్, 25 years అయిపోయింది. మీకు ఇలాంటి టిప్స్ అన్నీ కూడా ఇంకా బాగా చెప్తాను. మీరు కామెంట్ చేయండి నాకు ఏం చేయాలి ఇంకా అని. అది ఇట్లా మసాజ్ చేసుకోవాలి మొత్తం నెయిల్స్కి, అంతే. ఇది అలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చూడండి నెయిల్స్ కూడా మంచిగా ఇది స్ట్రాంగ్ అయితే విరగవు, చక్కగా బాగుంటుంది. ఇదే అండి నెయిల్ టిప్. ప్యాక్ ఎలా కలుపుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ హెయిర్ మీద అంత అంటకుండా ఇది హెయిర్ బ్యాండ్ పెట్టేసుకొని మొత్తం హెయిర్స్కి ప్యాక్. చూడండి ప్యాక్ ఎట్లా, ఫస్ట్ మనం అట్టుపండు తీసేసుకొని హనీ వేసుకోవాలి. హనీ వచ్చేసి మాయిశ్చరైజింగ్ అవుతుంది స్కిన్, అండ్ స్కిన్ మీద కూడా ఇప్పుడు చూడండి నాకు లైట్గా పిగ్మెంటేషన్ వచ్చింది, బట్ చాలా మటుకి తగ్గుతుంది, ఇంకా ఎక్కువ రాకుండా ఉంటుంది. మొత్తం తగ్గుతుందో నేను చెప్పలేను, తగ్గుతుంది అట్లా. అండ్ తర్వాత కొంచెం రైస్ పౌడర్ వేసేసి ఆ తర్వాత ఒకసారి మనం రోజ్ వాటర్ కూడా స్ప్రే చేసేసుకొని మొత్తం ప్యాక్ మంచి కలుపుకోవాలి. ఈ ప్యాక్ని ఫేస్కి పెట్టుకుంటే మాత్రం అరటిపండు చాలా మంచి గ్లో వస్తుందండి, స్కిన్ మాయిశ్చరైజింగ్ అవుతుంది, బాగుంటుంది కూడా, అసలుకి షైనింగ్ అవుతుంది బాగా. అసలు మనకి ఇంట్లోనే ఉండి హోమ్ రెమెడీ లాగా చాలా బాగా పనిచేస్తుంది. చూడండి మొత్తం ఇలా. రైస్ పౌడర్ కూడా కొంచెం స్కిన్ టైట్నింగ్ అవుతుంది, బాగుంటుంది మాయిశ్చరైజర్. అండ్ నేను ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా ఏం చేస్తే బాగుంటుంది పింపుల్స్ రాకుండా ఉండేదానికి, అది కూడా నేను మీకు టిప్ చూపిస్తాను, మీకు ఎలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి మొత్తం ఇలా అయిపోయాక మొత్తం ఇట్లా అప్లై చేసేసుకోవాలి. అసలు అప్లై చేసుకుంటూ కొంచెం మసాజ్ కూడా చేసుకుంటే మన ఈ టిప్స్ తోటి బాగా కొంచెం మసాజ్ చేసుకుంటే కూడా బాగుంటుందండి, ఇంకా స్కిన్ షైనింగ్ వస్తుంది, ఈ డార్క్ స్పాట్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది, మంచి మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుందండి స్కిన్ కూడా. డ్రై స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి ఇది చాలా మంచి ప్యాక్ అండి. ఇది ఒక 10 minutes ఉంచేసేసి వాష్ చేసుకుంటే స్కిన్ మంచి గ్లో వస్తుంది బాగా. ఐస్ క్లోజ్ చేసుకుని ఐస్ మీద పెట్టుకుంటే చల్లగా ఉంటుందండి. అరటిపండుని అసలు హెయిర్ ప్యాక్ కింద కూడా వాడతారు, బాగా హెయిర్ షైనింగ్గా మంచిగా ఉంటుందని. ఒకరోజు మీకు అది కూడా నేను చూపిస్తాను. కంపల్సరీ మనము నెక్ మసాజ్ చేసేటప్పుడు, ఫేస్ వాష్ చేసేటప్పుడు నెక్ అప్వర్డ్స్లో చేయాలండి, ఎందుకంటే మనకి నెక్ మీద ఎక్కువ రింకిల్స్ నెక్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్. ఇది మనం మంచిగా ఫోకస్ చేసుకొని చేయాలి ఎవరికైనా, ఇది మంచి సజెషన్. ఇట్లా నెక్ని మాత్రం ఇచ్చేయకూడదు. చూడండి మంచి ఒక 10 minutes అట్లా ఆరనిచ్చేసేసి వాష్ చేసుకుంటే మంచి హోమ్ రెమెడీ అండి. ఇంట్లో అరటిపండ్లు ఎట్లాగా ఉంటాయి, పండిపోయిన అరటిపండ్లను బాగా పండాలి, పండిపోయిన అరటిపండు మనం ఇలా తీసుకోవాలి. నాకు ఇక్కడ ఎక్కువ ఉంది కదా కొంచెం లైట్గా పిగ్మెంటేషన్,
తగ్గుతుందండి అది. ఒక్కొక్కసారి మనం సన్లో తిరిగినా తిరగకున్నా ఇంట్లో ఉన్న దీనికి కూడా అంటే ఏజ్ని బట్టి హార్మోన్స్ చేంజెస్ బట్టి మన లేడీస్కి చాలా స్కిన్ చాలా విధాలుగా చాలా చేంజ్ అయిపోతుంది. కొంచెం మనం ఇది ఒక 5 మినిట్స్ ఆరాక లైట్గా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా 2 ఫింగర్స్ పెట్టి మసాజ్ కూడా ఎలా అనేది మీకు చూపిస్తాను. స్టార్టింగ్లో నేను బాగా మసాజ్ చేసుకుంటే 2 ఫింగర్స్ స్మూత్గా స్మూత్గా ఇట్లా పడకుండా నీట్గా పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి. ఐస్ మీద కూడా పెట్టాం కదా, చూడండి ఎంత బాగుందో. పార్లర్కి వెళ్ళాలి, పార్లర్ కూడా చేయించుకోవాలి మంత్లీ వన్స్. అట్లా ఇంట్లో కూడా మనం మెయింటైన్ చేసుకుంటే స్కిన్ అనేది చాలా బాగుంటుందండి, బాగా షైనింగ్గా ఉంటుంది. పిగ్మెంటేషన్ ఉన్నా ఇప్పుడు ఎట్లాగో ఈ సన్తో ఏంటంటే తొందరగా స్కిన్ కూడా డిహైడ్రేషన్ అయిపోతుంది. హైడ్రేటింగ్ చేయాలంటే మనం ఇలాంటి ప్యాక్స్ రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటే మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి. చూడండి ఇట్లా అప్లై చేసేసుకోవాలి మొత్తం. ఇలా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఇట్లా రిలాక్స్గా పడుకొని ఆరాక మీరు కడిగేసుకుంటే సరిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. మొత్తం 10 మినిట్స్లో వాష్ చేసుకోవాలి. ఎంత మాయిశ్చరైజింగ్గా ఎంత నీట్గా ఉంటుందో. ఇలా మనం ఎప్పుడైనా తుడిచినా అప్వర్డ్స్లో స్లోగా తుడుచుకోవాలి. ఇలా ట్యాపింగ్ చేసినట్టు కూడా తుడవాలి. ఫాస్ట్గా రఫ్గా అస్సలు స్కిన్ని మనం టచ్ చేయొద్దు, అలా సాఫ్ట్గానే చేయాలి. అలా మన మెయింటైనింగ్లోనే ఉంటుందండి. ఏదైనా మన స్కిన్ పాడవకుండా మనం కేరింగ్గా చూసుకోవాలంటే మన మెయింటైనింగ్లోనే ఉంటుంది ఏదైనా. ఇలా చేసుకొని ఇంకా కొంచెం మాయిశ్చరైజర్ ఉన్న ఒక రోజు ట్యాపింగ్ తీసుకోవాలి. చూడండి ఇంత మంచి షైనింగ్ వస్తుందో, స్కిన్ కూడా షైనింగ్ అండ్ నీట్గా కనబడుతుంది మాయిశ్చరైజర్. చూడండి ఫేస్ మంచి లుక్ కూడా కనబడుతుంది బాగా. బ్రైట్నింగ్ ఏముంటుందండి, ఒక అట్టిపండు ఎట్లాగో ఇంట్లో ఉంటుంది అట్టిపండు, హనీ కూడా ఉంటుంది మనకి. హనీ, రైస్ పౌడరు, రోజ్ వాటర్ 3 మిక్స్ చేసేసుకొని మంచిగా అప్లై చేసుకొని 10 మినిట్స్ ఉంచేస్తే లైట్గా మనం 2 ఫింగర్స్ మసాజ్ చేసుకొని వదిలేయాలి ఒక 10-15 మినిట్స్. ఇలా 2 డేస్కి 3 డేస్కి ఒకసారి చేయండి. ఇంట్లోనే మంచి న్యాచురల్ లుక్ వచ్చేస్తుంది, మంచిగా షైనింగ్గా. అండ్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటాను. ఈ స్కిన్ టిప్ మీకు మీరు ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.